నేను చెప్తూనే ఉన్నాను కదా, ఏదో ఒక రోజు మావయ్య గారు మళ్ళీ శాంతి ముహూర్తం ఫిక్స్ చేసి వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తారు అని. అదే జరుగుతుంది. అయినా నువ్వు వచ్చిన దానివి కామ్గా అత్తయ్య గారితో మాట్లాడుకోకుండా ఎందుకు రుద్రాన్ని క్రిటిసైజ్ చేశావు? నువ్వలా చేసావనే సగం నీ మీద పంతానికే మావయ్య గారు అప్పటికప్పుడు డిసైడ్ చేశారు. వాళ్ళిద్దరినీ సెంటర్ చేసి పొగడ్తలు కురిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ ఉండాలా? ఏదో జలస్ ఫీల్తో అలా అన్నాను. ఇప్పటికే ఆ గంగని బయటికి పంపించడానికి రకరకాల ప్లాన్లు వేసి అడ్డంగా బుక్ అయిపోయాం. ఇప్పుడు ఈ శాంతి ముహూర్తం ఆపడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయలేం కూడా. జస్ట్ లీవ్ ఇట్. లీవ్ ఇట్ అని వదిలేస్తే రేపు ఆ గంగ తల్లి అవుతుంది. ఆ తర్వాత ఈ ఇంటికి వారసుడినిచ్చిన మహారాణి అవుతుంది. మనం ఏదో ఒకటి చేయాలి బ్రో. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు ఇష్క. ఏం చేసినా మనం టార్గెట్ అవుతాం. రిలాక్స్ గైస్, మీరేం చేయనక్కర్లేదు. ఈసారి ప్లాన్ నేను వేస్తాను. ఈ దెబ్బతో శాంతి ముహూర్తం క్యాన్సిల్ అవ్వటమే కాదు, రుద్రకి వచ్చిన మంచి పేరు గౌరవం కూడా ఎగిరిపోతాయి. ఏంటా ప్లాన్? హబ్బీ, అరే హబ్బీ, ముందు కానివ్వండి. సరే, డూ ఫాస్ట్. సరే. హబ్బీ, హౌ ఇస్ డెకరేషన్? ఎప్పటికీ ఒక పనికొచ్చే పని చేసావు. హబ్బీ, ఐ ఫీల్ షై. ఎందుకు? హే హబ్బీ, ఐ రిమెంబరింగ్ మన ఫస్ట్ నైట్. అరే, సిగ్గుపడుతున్నావా? ఎంత అందంగా సిగ్గుపడుతున్నావు. రియల్లీ? చివరిగా రిమెంబరింగ్ అంట. రిమెంబరింగ్ అక్కడికి అదేదో పెద్ద స్వీట్ మెమరీ అన్నట్టు. చెంబుడు పాలు తాగేసి స్వీట్లు పళ్ళు అన్ని నువ్వే తినేసి గొన్నేనుగు పిల్లలా గుర్రు పెట్టి నిద్రపోయావు. హబ్బీ, యు కాల్ మీ ఎలిఫెంట్? హబ్బీ, నేను అలిగాను. అలిగితే అలుగు, బొంగమూతి మాత్రం పెట్టకు. మామూలుగానే నీ మొహం చూడలేం, బొంగమూతి పెడితే సొట్టబట్ట చెంబులాగుంటావు. హబ్బీ, ఐఎమ్ హర్టింగ్. కోపంలో కూడా తిండి మర్చిపోలేదు ఇది. గంగా, రుద్రబాబు గారేంటి సడన్ గా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? నువ్వేమో డల్ గా కూర్చున్నా. మీ మధ్య అయినా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు, ఏదో ఫోన్ వచ్చింది వెళ్లారు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు? ఫస్ట్ నైట్ రోజు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లేంత ఇంపార్టెంట్ కాల్ ఎవరిది? పారు కాల్ చేసిందనుకుంటా. తను ఏదో ప్రాబ్లమింగ్ లో ఉందేమో, అందుకే వెళ్ళినట్టున్నారు. వాట్? పారు కాల్ చేస్తే బాబుగారు నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారా? టూ మచ్ కదా. అదే నువ్వెంత కూల్ గా చెప్తున్నావేంటి గంగా? అసలు
అసలు బావగారిని ఎందుకు వెళ్ళనిచ్చావు? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? పారు బావగారి ఎక్స్ లవర్ అని నీకు తెలీదా? తనని వీలైనంత వరకు బావగారికి దూరంగా ఉంచాలి, కానీ ఫోన్ చేస్తే పంపించడమేనా? ఏంటిది, పారునే సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అత్తయ్య గారు ఫీల్ అవుతారని పారుతో నేను క్లోజ్గా మూవ్ అవుతాను, అంతేకాని రుద్రబాబు గారి లైఫ్ ని తను కంట్రోల్ చేయాలని చూస్తే నేనెందుకు ఊరుకుంటాను? చూడు గంగా, ఫస్ట్ లవ్ అనేది అంత ఈజీగా మర్చిపోయేది కాదు. పారు అంటే రుద్రబాబు గారికి కోపం ఉందంతే, ప్రేమ లేకుండా పోలేదు. లేదు సార్, మనసులో అలాంటిదేం లేదు. అలాంటిదేం లేకపోతే పారు కాల్ చేయగానే ఎందుకు వెళ్తారు? పోనీ కారణం ఏంటో చెప్పారా? సి, బావగారి మనసులో ఏం లేకపోతే ఎందుకు దాయడం? నీతో చెప్పే వెళ్ళొచ్చు కదా. పారు అసలే చాలా పంతంతో ఉంది. రుద్రబాబు గారిని తన వైపుకు తిప్పుకోవడానికి తనకి పెద్ద విషయమేం కాదు. తను ఒకప్పట్లా ప్రేమ చూపిస్తే చాలు బావగారు ఈజీగా లొంగిపోతారు.